ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మీరు దేవుని స్తుతించారా? స్తుతి మీ స్థితిని మారుస్తుంది కనుక దేవుని స్తుతించడం మర్చిపోకండి. ఈరోజు ధ్యాన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనములు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచెల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. ఈ వాక్యాన్ని ధ్యానించండి. అలానే ప్రార్థన చేయటం మర్చిపోకండి. ప్రార్థన మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది.